ఉరితాడే మాకు దిక్కు, గిరిజన రైతులకు అన్యాయం చేస్తున్న ఎంఆర్ఓ పై చర్య తీసుకోవాలి. గిరిజన భూములు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్న రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి. రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి. గిరిజన భూములకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వ భూములకు వెబ్లాండ్ రికార్డులో నమోదు చేయాలి. భూస్వాములు భూములు ఆక్రమిస్తున్న పట్టించుకోనుకుంటా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ఖండించండి. 10 రోజుల్లోగా రావుకత ఎంఆర్ఓ గారు భూముల మీద కానీ ప్రభుత్వ భూమి వెబ్లాండ్ రికార్డులో నమోదు చేయకపోతే ఖచ్చితంగా ఆత్మహత్య శరణ్యం. రెవెన్యూ భూమి రికార్డులో నమోదు చేయకపోతే ఆత్మహత్య శరణ్యం. ఈరోజు కవ్వుకుంట రెవెన్యూ సదస్సులో గత నెల రోజుల క్రితమే మా భూములన్నీ వెబ్లాండ్ రికార్డులో తొలగించారండి. పెద్ద పెద్ద భూస్వాములకి డబ్బున్న వాళ్ళకి రెవెన్యూ అధికారులు రెవెన్యూ సర్వీలో పాస్బుక్లు ఇచ్చారండి అని చెప్పేసి మనం దరఖాస్తులు పెడితే ఇంతవరకు రెవెన్యూ సంస్థలో కనీసం జాయింట్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ కన్నెట్ చూడలేదు కదా. ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములు దున్నించేస్తారు దగ్గరుండి ఎంఆర్ఓ కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి దీని మీద ఖచ్చితంగా మేము ఆత్మహత్య సరైన తప్ప లేదని చెప్పి చెప్పడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులో మేము ఉరితాడుతో నిరాశను తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడవలసినదే కాపాడకుండా పళ్ళు గంతలు కట్టుకొని ఆపనాలు చేసుకొని మా పని మనం చేసుకున్నాం అంటే మీకు ఏం న్యాయం అని చెప్పడం కోసం ఈ రెవెన్యూ సంస్థలో ఉరితాడుతో నిరసన ఆదివాసీ గిరిజనులు వ్యక్తం చేస్తానంటే ఇది సరదా కాదు. రానున్న కాలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు కూడా ఆందోళన చేస్తాం. మన మాకాడపల్లి రైతు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కూడా పురుగుల మందు బట్టి చచ్చిపోయి సాగిపోయాడు. ఎందువల్ల రెవెన్యూకి ఇచ్చిన కాగితాలు సక్రమంగా చేయకపోవడం వల్లే. కానీ ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు. ఒక పక్క భూములు దున్నేస్తారు కానీ ఏమీ చూడకుండా రెవెన్యూ శాఖలు భూములు కాపాడుతామని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ప్రొటెక్ట్ భూముల మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు ఏమో భూములు దున్నేస్తాను తప్ప భూములు కాపాడడం లేదు. అందుకోసం సఖ్యంగా ఉరితాలతో మేము నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మా భూములకి పాస్బుక్లు ఇవ్వాలా, రెండోది ఏదైతే పాస్బుక్ పెద్ద పెద్దలకు ఇచ్చారో ఆ పాస్బుక్ రద్దు చేయాలని చెప్పేసి చెప్పడం కోసమే మేము ఉరితాలతో నిరసన తెలియజేస్తున్నాం. డిప్యూటీ తహసీల్దార్ గారు ఇప్పటికే మా యొక్క దరఖాస్తును స్వీకరించాలని చెప్పి మేము కోరుతున్నాం. మా భూములకి రక్షణ లేకపోతే ఉరితాడే మాకు దిక్కు. మా భూములకి రక్షణ లేకపోతే ఉరితాడే మాకు దిక్కు. మా భూములకి రక్షణ లేకపోతే ఉరితాడే మాకు దిక్కు. భూములకి రక్షణ కల్పించాలి. భూములకి రక్షణ కల్పించాలి.